ఏమైంది భూమి? ఎందుకు అరుస్తున్నావు? చూడు, నువ్వు తప్పు చేయలేదని తెలిసిన తర్వాత కూడా నీ భర్త ఇంకో అమ్మాయి మెళ్ళలో తాళి కట్టడానికి సిద్ధమవుతున్నాడు. నీ బావ ఇప్పుడు నీవాడు కాదు భూమి, ఇంకో అమ్మాయి భర్త. లేదు, బావ నన్నే ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తే నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడా? ప్రేమిస్తే నీతో డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేయిస్తాడా? నాకు తప్పలేదు. అమ్మకి న్యాయం చేయాలి. చేశావు. మీ అమ్మని చంపిన అపూర్వని జైలుకి పంపించావు. అందులో నువ్వు గెలిచావు. కానీ నీ ప్రేమలో నువ్వు ఓడిపోయావు భూమి. ఒక ఆడదానికి పెళ్ళయ్యాక భర్తే లోకమవుతాడు. అలాంటి భర్తని నువ్వే నీ చేతులతో దూరం చేసుకున్నావు. ఇప్పుడేం మిగిలిందని నీ దగ్గర? నాకే దారి కనిపించట్లేదు. నీ జీవితమే చీకటయ్యాక ఇంకా దారి ఏం కనిపిస్తుంది? నా బావ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు. అయితే ఎక్కడున్నాడిప్పుడు? నీ దగ్గర, లేక తారతో పెళ్లి మండపంలోనా? నువ్విప్పుడు బ్రతికినా రేపు ఉదయం నుంచి ప్రతిరోజు ఇదే బాధ. నీ భర్త ఇంకో అమ్మాయితో నవ్వుతూ ఉంటాడు. తనతో జీవితం మొదలు పెడతాడు. మరి నువ్వు బావ జ్ఞాపకాలతో బ్రతుకుతావు. అది ఒక బ్రతుకా భూమి? నిజంగా ప్రేమించేవాళ్ళు ప్రేమ లేకుండా బ్రతకలేరు. మనిషిగా నువ్వు బ్రతికినా నీ మనసు ఎప్పుడో చచ్చిపోయింది. ఇంకెందుకు ఈ బాధ? ఇంకెందుకు ఈ కన్నీళ్లు? ఒకేసారి చచ్చిపోతే ఈ నరకం అంతా అయిపోతుంది. బావ లేకపోతే నేను బ్రతకలేను. నీకు తెలుసా సమాధానం? నీ గుండె కొట్టుకునేది కూడా ఆ బావ కోసమే కదా. ఆలోచించుకో. చావా బ్రతుకా? ఆలోచించుకో. చావా బ్రతుకా? చావా బ్రతుకా? చావా బ్రతుకా? చావా బ్రతుకా? చావా బ్రతుకా? చావా బ్రతుకా?